ఈ వీడియోలో మీకు XBuild AI గురించి షార్ట్ గా చెప్పబోతున్నాను. కంటెంట్ క్రియేటర్స్ కి ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే టూల్. ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి మనం సింపుల్ గా ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, లిప్ సింక్ వీడియోస్ ఇలా మనకి చాలా టైప్ ఆఫ్ AI టూల్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని మన వీడియోస్ ని అద్భుతంగా ప్రొఫెషనల్ లుక్ వచ్చేటట్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. సైన్ అప్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ చేశాను. ఇక్కడ మీకు ఐకార్డ్ లో డిస్ప్లే అవుతుంది. అదే విధంగా డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చాను. వెళ్ళి క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఇలా ట్రెండ్ అవుతున్న ఈ బేబీ వీడియోస్ ని కూడా ఇక్కడ మనం సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ ఆల్ టూల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి మోషన్ కంట్రోల్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ క్లిక్ చేసి మనం ఏదైనా ఒక డాన్స్ వీడియో అప్లోడ్ చేసుకొని అదే విధంగా ఇక్కడ మనం మనకు నచ్చిన ఫోటో అప్లోడ్ చేసుకొని ఇక్కడ మనం జనరేట్ మీద క్లిక్ చేయాలి. ఈ వీడియో అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత రియలిస్టిక్ గా రెడీ అయిపోయిందో. యూట్యూబర్స్ కి, ఇన్స్టాగ్రామ్ అండ్ రీల్ క్రియేటర్స్ కి ఈ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే విధంగా ఈ టూల్స్ లో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. అదే విధంగా బిగినర్ కూడా చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను. అవుట్పుట్ క్వాలిటీ చాలా బాగుంది. మనకు నచ్చిన వీడియోస్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ వెబ్సైట్ లో మనం ఫొటోస్ ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, లిప్ సింక్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక ఫోటోని మోషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా వరకు AI టూల్స్ అనేటివి ఉంటాయి. వాటిని యూజ్ చేసి మన వీడియోస్ ని మనం చాలా ప్రొఫెషనల్ లుక్ లోకి మనం తెచ్చుకోవచ్చు. నేను పర్సనల్ గా ఈ వెబ్సైట్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి XBuild అని టైప్ చేసి ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి ఈ టూల్స్ అనేది యూజ్ చేసుకోండి. మన ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మన ఫోటోలో ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటే ఆబ్జెక్ట్ ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.